మతము, మత మార్పిడి అనేది భారతదేశంలో చాలా సున్నితమైన అంశం. రీసెంట్‌గా ఒక ఉదంతం జరిగింది. ముగ్గురు అమ్మాయిలు అనుమానాస్పదంగా ఇద్దరు కేరళకు చెందిన క్యాథలిక్ నన్స్‌తో రైల్లో ప్రయాణం చేస్తున్నారు. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడగంగానే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా టికెట్లు వాళ్ళ దగ్గర లేవని చెప్పి, ఆ క్యాథలిక్ నన్స్‌ని అడగమని చెప్పి, ఆ అమ్మాయిలు సమాధానం చెప్పడంతో టీసీకి అనుమానం వచ్చింది. దాంతో టీసీ కొన్ని గ్రూప్స్‌ని అలర్ట్ చేశారనమాట. వెంటనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగ్గా ఈ ముగ్గురు అమ్మాయిలను ఆ క్యాథలిక్ నన్స్ ఆగ్రాకు చెందిన ఒక చర్చ్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నారని అర్థమైందనమాట. ఇంకొక వ్యక్తి ఈ ముగ్గురు అమ్మాయిల్ని ఛత్తీస్‌గఢ్‌లోని దూర్గ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ క్యాథలిక్ నన్స్‌కి అప్పగించినట్లు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందనమాట. ఈ ఇద్దరు నన్స్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంతో కేరళ సీఎం ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారనమాట. ఇది మైనారిటీస్‌ని వేధిస్తున్నారని చెప్పి నన్స్ వాళ్ళని కన్వర్ట్ చేయడానికి కాదు, ఉద్యోగాలు ఇప్పించడానికి తీసుకెళ్తున్నారని, ప్రధానమంత్రి దీనిలో ఇంటర్వ్యూన్ అయ్యి ఆ నన్స్‌ని విడిచిపెట్టాలని చెప్పి పినరాయి విజయన్ కేరళ సీఎం ప్రధానికి ఉత్తరం రాశారు. అయితే ఇక్కడ మరికొన్ని రిలీజియస్ గ్రూప్స్ వాదన ఏంటంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అని, అమ్మాయిల్ని బలవంతంగా మత మార్పులు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు గొడవైందనమాట. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని సెక్షన్ 4 ఆఫ్ ఛత్తీస్‌గఢ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ 1968 కింద కేసు బుక్ అయింది. దాంతో పాటు సెక్షన్ 143 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 కింద కూడా కేసు బుక్ అయిందనమాట. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 143 హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ సెక్షన్ 4 రిలీజియస్ కన్వర్షన్స్, ముఖ్యంగా ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ భారతదేశంలో ఒక చర్చ బాగా నడుస్తుంది. రిలీజియస్ కన్వర్షన్, మత మార్పిడి, తర్వాత ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్. స్వచ్ఛందంగా మతం మారితే తప్పులేదు, కానీ ఎవరైనా బలవంత పెట్టో, ప్రలోభ పెట్టో, ఆశ చూపించో, అంటే విద్య, ఉద్యోగాలు ఆశ చూపించి ఫోర్స్‌గా కన్వర్ట్ చేస్తున్నారా? లేదా స్వచ్ఛందంగా వీళ్ళు కన్వర్ట్ అవుతారా? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ రెండిటి మధ్య చాలా థిన్ లైన్ ఉంటదనమాట. అంటే వాలంటరీగా కన్వర్షన్స్, ఫోర్స్డ్ కన్వర్షన్స్ మధ్య చాలా థిన్ లైన్ ఉంటుంది. దీన్ని కనిపెట్టడం అనేది అంత ఈజీ అయిన పని కూడా కాదనమాట. సో, ఇప్పుడు కేరళ స్టేట్ గవర్నమెంట్ ఏమో అక్కడ మైనారిటీ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే క్యాథలిక్ నన్స్ వాళ్ళు ఇండ్యూస్ చేయడానికో, ప్రలోభ పెట్టడానికో తీసుకెళ్ళట్లేదు. అమ్మాయిలకి ట్రూగా ఉద్యోగాలు ఇప్పించడానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళని గనుక అరెస్ట్ చేసి హరాస్ చేస్తే అది మైనారిటీ హక్కులకు భంగం అని చెప్పి కేరళ ప్రభుత్వం ఉత్తరం రాస్తే, ఇంకో పక్క కొన్ని పొలిటికల్ పార్టీస్ ఇది మత మార్పిడికి సంబంధించిన అంశం కావాలని చెప్పి ఇండ్యూస్ చేసి రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా సంబంధించిన అంశం అని చెప్పి. ఇది ఒక్క ఉదంతమే కాదు, భారతదేశంలో అనేక ఉదంతాల్లో మనకి ఈ రిలీజియన్ అనే విషయంలో మనకు తెలుసు. మన ఆర్టికల్ 25-28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ అనమాట. ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్టమైన దేవుడిని కొలుచుకోవచ్చు. అయితే ఇది స్వచ్ఛందంగా చేస్తున్నారా, ఇష్టానుసారం చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించే ఈ కేసులో ఇప్పుడు చర్చ జరుగుతుంది. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ రిలీజియస్ కన్వర్షన్ లాస్ ఉన్నాయన్నమాట. అంతేకాదు, రిలీజియస్ కన్వర్షన్ అనేది స్టేట్ లిస్ట్‌లో ఎంట్రీ 1 పబ్లిక్ ఆర్డర్ కిందకు వస్తాయి. అంటే పబ్లిక్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేస్తున్నారా? ఈ కన్వర్షన్స్ ఫోర్స్డ్‌గా ఉన్నాయా? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు.